ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం. రీజనబుల్ టైం అంటే ఎంత? మీ డిక్షనరీ చూసి చెప్పండి. ఇప్పటికే 10 నెలలు గడిచింది, ఇంకా గడువు కావాలనా? ఇది ప్రజాస్వామ్య హక్కుల అంశం అని గుర్తుంచుకోండి. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు ప్రశ్న. 4 రోజులలో వివరణ ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశం. విచారణ 18కి వాయిదా వేసిన అత్యున్నత న్యాయస్థానం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏం జరిగింది అంటే, సముచిత సమయం అంటే రీజనబుల్ టైం అంటే ఎంతకాలం కావాలి? డిక్షనరీ నిఘంటువు చూసి చెప్పాలని పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాఖలైన కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఫిర్యాదు అందుకొని ఏకంగా 10 నెలలు గడిచిన తర్వాత కూడా వివరాలు తెలుసుకొని చెప్పేందుకు గడువు కావాలని కోరడం ఏంటని ఆక్షేపించింది. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి. వ్యాఖ్యానించి ఇది ప్రజాస్వామ్య హక్కుల అంశం అని కూడా గుర్తుపెట్టుకోవాలి. చట్టసభలకు ఒక పార్టీ తరపున గెలుపొంది మరో పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకునే విషయమై కాలయాపన సబబు కాదని హితవు తెలిపిన పరిస్థితి కనబడుతుంది. 1 కాదు 2 కాదు, ఏకంగా 10 నెలలు అంటే గత ఏడాది మార్చిలో స్పీకర్ కార్యాలయం ఫిర్యాదు అందుకుంటే ఇప్పటి వరకు వాటి మీద ఎలాంటి పురోగతి ఉందో చెప్పడానికి రీజనబుల్ టైం కావాలని కోరడం తగదు కాదంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. ఎందుకంటే ఇగో వీళ్ళే ఈ పెద్ద మనుషులే పార్టీ ఫిరాయించిన ఇగో ఆనిముత్యాలు, తెలంగాణలో ఉన్న అద్భుతమైన ఆనిముత్యాలు. ఈ 10 ఆనిముత్యాలు పార్టీలో బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద, కారు గుర్తు మీద, కేసీఆర్ హవా మీద గెలిచిన ఈ 10 మంది ఇక ఏమైందో తెలియదు. వాళ్ళ ఆర్థిక మూలాలు కావచ్చు, అక్రమ సంపాదనే కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఆఫర్లు వచ్చినాయో, మంత్రి పదవులు ఏదో తెలియదు. కానీ అక్కడ రేవంత్ రెడ్డి విలువలే, ఇక్కడ వీళ్ళు ఎందుకు వేలో కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికైతే పార్టీ మారైతే వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో వీళ్ళకి ఏంది అంటే తెలంగాణలో ఉప ఎన్నికలు అయితే పక్కా ఉంటాయి. వేటుకు వేలైంది. ఎందుకు అంటే ఒకసారి చూడుర్రి. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో విచారణలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖాయమైన సూచనలు కనిపిస్తున్నాయి. రీజనబుల్ టైంపై స్పీకర్కి ఔచిత్యాన్ని ప్రదర్శిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. ఇంకెన్ని రోజులు టైం కావాలంటూ స్పీకర్ని ఉద్దేశించి తీవ్ర స్థాయిలో ప్రశ్నించింది. స్పీకర్ నిర్ణయం ఆలస్యం కావడంపై ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యేలపైన నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్ సిద్ధంగా లేకపోతే తామే టైం ఫిక్స్ చేస్తామని స్పష్టం చేసింది. అనంతరం కేసును 18కి అయితే వాయిదా వేసిన పరిస్థితి కనబడుతుంది. సో స్పీకర్ తాత్సారంపై సుప్రీం ధర్మాసనం అయితే పూర్తిగా స్థాయిలో కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే ఇక్కడ పూర్తిగా కూడా దాదాపుగా ఏంది అంటే ఈ నెల 18కి అయితే విచారణ వాయిదా వేసింది. మరోవైపు దానం కడియం వ్యవహారంలోపై ఆధారాలతో సహా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లిన బీఆర్ఎస్ తరపున న్యాయవాది, కాంగ్రెస్ టికెట్పై ఎంపీగా పోటీ చేసిన దానం కూతురి తరపున కాంగ్రెస్కు ప్రచారం చేసిన కడియం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పార్టీ ఫిరాయించిన తర్వాత వీళ్ళ మీద అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించింది. అయితే వేటైతే త్వరలోనే పడుతుంది. ఖచ్చితంగా కూడా తెలంగాణలో ఉప ఎన్నికలు ఉంటాయి. ఈ 10 స్థానాలలో కూడా ఉప ఎన్నికలు జరగడం అనేది తథ్యం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు అందరూ కూడా ఆలోచించండి, 10 స్థానాలలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు జరుగుతాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా అంటే గతానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇతర రాష్ట్రాలలో కేరళ కానీ మహారాష్ట్రలో కానీ ఇచ్చిన తీర్పులను కనుక ఒకసారి మనం చూసుకుంటే ఖచ్చితంగా ఉప ఎన్నికలు అనేది తథ్యం. ఇక్కడ 18 తర్వాత కూడా ఇక స్పీకర్ పూర్తి స్థాయిలో చెప్పకపోతే 18 తర్వాత ఖచ్చితంగా కూడా ఆ రోజు ఫైనల్ అయిన తర్వాత ఇక తీర్పు అనేది గ్యారంటీగా ఉంటుంది. తీర్పుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఉప ఎన్నికలు జరుగుతాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో 10 మంది ఎవరైతే ఎమ్మెల్యేలకు సంబంధించి వీళ్ళు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఉప ఎన్నికలు ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఉండే అవకాశాలు 100కు 100% ఉంటాయి. ఎందుకంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా మొత్తం వీళ్ళ వైపే చూస్తున్నది. పూర్తిగా కూడా ఎందుకు అంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన అంశాన్ని మనం చూసాం. దీని మీద న్యాయ పోరాటానికి బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళింది. దీంట్లో డైలమాలో కాంగ్రెస్ ప్రభుత్వం పడింది. ఒకవేళ ఉప ఎన్నికలు కనుక వస్తే తెలంగాణలో పరిస్థితి మరోలా మారిపోతుంది. సీన్ మొత్తం రివర్స్ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడతాయి. ఎందుకు అంటే మీరు ఉప ఎన్నిక అనేది తెలంగాణ రాష్ట్ర సమితికి అంటే బీఆర్ఎస్ పార్టీకి బాగా కలిసి వచ్చిన అంశం. తెలంగాణ ఉద్యమంలో మీరు చూసే ఉంటారు, ఉప ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏ విధంగా దూదుంబిని విజయభేరిని మోగించిందో. ఉప ఎన్నిక అంటేనే తెలంగాణ రాష్ట్రంలో కలిసి వచ్చే పార్టీ ఏదైనా ఉన్నదంటే బీఆర్ఎస్ పార్టీకి 100% కలిసి వస్తుంది. ఖచ్చితంగా